మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము. ఆమేన్. అందరూ చెప్దాం, మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినపడను. నువ్వు కుడి తట్టు తెల్లొద్దు, ఎడం తట్టు వెళ్ళొద్దు, ఇదే త్రోవ. ఏంటి త్రోవ అది? యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ప్రతి మనిషి వెనక నుండి ఒక శబ్దం వినపడుతుంది, నువ్వు నడిచే మార్గం సరైంది కాదు, నువ్వు వెళ్ళే త్రోవ సరైంది కాదు, నువ్వు చేసేది అపవిత్రమైన పని అని వెనక నుండి ఒక స్వరము నీతో మాట్లాడుతున్నాను. ఆయన స్వరం విని కఠినం చేసుకున్నారు కొంతమంది. వారి మనస్సాక్షులను మూసేసుకున్నారు, వారి హృదయాలను రాయిగా చేసుకున్నారు. బైబిల్ చెప్తుంది కదా, వారి అవివేక హృదయము అంధకారం అయిపోయిందట. ఎవరైతే మనస్సాక్షి గద్దింపులకు లోబడరో, దేవుడు చెప్పే మార్గం ఇది నడువు, ఇది సరైన మార్గం కాదు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వినరో, వారి మనస్సాక్షులు మూయబడతాయి. బైబిల్ చెప్తుంది వారి అవివేక హృదయము ఏమైందటండి? అంధకారం అయిపోయింది. చాలా మంది మనస్సాక్షులకు లోబడలేరు. సహోదరి సహోదరులారా గమనించండి, దేవుని యొక్క ఆత్మ నీలోంచి మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం నుంచి సాక్ష్యం ఇస్తాడు. యోహాను 16:13 చెప్పాడు, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి మీకు బోధిస్తాడు, నా వాటిలోంచి తీసుకుని మీకు బోధిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తారు. ఆత్మ సంఘములతో చెప్పు మాట ఎవరు వింటారు? చెవి గలవాడు వినుడుగా. ఎవరు నీకు బోధించక్కర్లేదు, నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నీతో మాట్లాడతాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం. ఆయన లోపలుండి నీ హృదయంలోంచి నీతో మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. ఏమనంటే, నాయనా నువ్వు చేసే పని అపవిత్రమైన పని. సపోజ్ నేను నడుస్తున్నాను, పాపానికి వెళుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా హృదయం నా మీద గద్దిస్తుంది. ఒకవేళ గద్దించే హృదయానికి నేను కనుక లోబడలేదనుకోండి, అప్పుడు దేవునికి నుండి నేను దూరం అయిపోతున్నట్టు అర్థం. దేవుని నుంచి మనం దూరం అయిపోతున్నట్టు. ఒక మనిషి దేవుని గురించినటువంటి సాక్ష్యం అతని హృదయంలో ఉన్నప్పటికీ ఆ సాక్ష్యమును అతను అంగీకరించని కారణం చేత అతని హృదయం కఠినమైపోయి ఇంక ఎన్నటికీ దేవుని వైపు వెళ్ళలేడు. దేవుని బిడ్డలారా, సౌలు జీవితం అలాగైపోయిందని చూస్తాం మనం. సౌలు దేవుడు అతనితో మాట్లాడినను అతడు వినటానికి ఇష్టపడలేదు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినను వినటానికి ఇష్టపడలేదు. అప్పుడు చివరిలో సౌలు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? కర్ణాపిశాచ మంత్రము ద్వారా ప్రవచించేటువంటి ఒక మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడు. ఏ సౌలు అయితే అందరిని వెళ్ళగొట్టేశాడో ఆ సౌలు చివరి దశలో ఎక్కడికి వెళ్ళాడంటే, కర్ణపిశాచ సోది చెప్పేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మను బయటికి పిలవండి అన్నాడు. సమూయేలు ఆత్మను బయటికి పిలవమనే లోపటే సమూయేలు వచ్చి నిలబడ్డాడు. ఆ స్త్రీ పిలవలేదు, కానీ సమూయేలు తానంతట తాను దేవుడు పంపించాడు అక్కడికి. సమూయేలు వచ్చి నిలబడ్డాడు. సౌలు అన్నాడు, నాయనా నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో ఏం జరుగుద్ది అన్నాడు. అందుకు సమూయేలు ఇచ్చిన జవాబు, యెహోవా నిన్ను విడిచిపెట్టిన తర్వాత నేనేం చేయగలను, ఆ తర్వాత వారిని నేను నాశనం చేస్తా అన్నాడు. మనస్సాక్షికి కూడా మనుషుడు తెలుసుకోకపోతే ఇంకొక ఆధారం ఉంది దేవుని గురించి. దేవుడు తను తెలుసుకునే వారికి పెట్టినటువంటి చిరునామాలు ఇవి. ఒకటి, సృష్టించబడిన వస్తువులు చెప్తాయి నీకు దేవుడు ఎవరో. ఒకవేళ అది కాదు అన్నావంటే నీ మనస్సాక్షి లోపల ఒక సాక్ష్యం ఉన్నది, ఆ సాక్ష్యం నీతో చెప్తుంది దేవుడు ఎవరు అనేది. ఇఫ్ యూ గుడ్ ఆస్క్ యువర్ ఓన్ హార్ట్, నీ హృదయం నీకు చెప్తుంది దేవుడు ఎవరు అనేది. ఒకవేళ మనసాక్షి కూడా మాకు అక్కర్లేదు పాస్టర్ గారు, ఇంకేమైనా ఉందా, యేసు గురించి మాకేమైనా సాక్ష్యం కావాలి అంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు యేసు ఏమంటున్నాడు చదువుదాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని మన అంటే సరిగ్గా చదువు, నోట్లో కొనటం కాదు, మైక్ కొంచెం దూరం పెట్టి చదువు. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవియే నన్ను గురించి, లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మాకు సృష్టి సాక్ష్యం మాకు అక్కర్లేదు, మనసిచ్చే సాక్ష్యం కూడా మేము ఒప్పుకోం. ఇంకేదన్నా సాక్ష్యం మాకు కావాలి, దేవుడు యేసే దేవుడు అని రుజువు చేయటానికి ఇంకే సాక్ష్యం ఉందంటే యేసు ప్రభు అన్నాడు, మీరు లేఖనాలు ఎరిగిన వారు కనుక లేఖనములను పరిశోధించండి. టెస్ట్ ద స్క్రిప్చర్స్, దే గివ్ విట్నెస్ ఆఫ్ మీ. నన్ను గురించి సాక్ష్యము లేఖనాలు మీకు ఇస్తాయి. హల్లెలూయా. వాక్యమును యాకో దేవుని గురించి ఎలా విషదమైంది, నాకు జవాబు ఇవ్వండి. ఒకటి, సృష్టిని ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. రెండు, ఎవరిని అడిగితే దేవుడు అర్థమవుతాడు? ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను అడిగి చూడండి, నీ అంతరాత్మను అడుగు, అది నీకు బోధిస్తుంది దేవుడు ఉన్నాడు అని. నీ వెనక నుండి ఒక స్వరం, ఇదే మార్గం, దిస్ ఇస్ ద వే, దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద లైఫ్, ఏసే దేవుడు, ఏసే మార్గం. దైవజనుడు రైన్హార్డ్ బాంకే ఒక సభలో వాక్యం చెప్పి దిగుతున్నాడు. దైవజనుడు దిగుతూ ఉన్న సమయంలో
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఎర్రగౌను ధరించినటువంటి ఒక కుమార్తెకు నిలబడి ఉంది, నీ వెళ్ళి ఆమెను యేసుని నమ్ముకో అని చెప్పమని చెప్పినాడట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా ఆయన వేదికను దిగి వెళ్ళి ఏం చేశాడంటే ఆ ఎర్రగౌను ధరించినటువంటి స్త్రీని చూశాడు. ఆ యవనస్తురాల దగ్గర సమీపించి, అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పారు మీతో మాట్లాడమని, యేసుక్రీస్తుని ఈ రాత్రి నువ్వు అంగీకరించమని దేవుడు నీతో చెప్పమని నన్ను ఆజ్ఞాపించాడు అన్నాడట. అందుకు ఆ యవనస్తురాలు ఇచ్చిన రిప్లై ఏంటంటే, పాస్టర్, యేసు అంటే నాకు ఇష్టం, ప్రభుని యేసు నేను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నట. అయితే నీకు ఇంకేం అభ్యంతరం, ప్రభుని నమ్ముకు రక్షణ పొందన్నాడట. అందుకు ఆమె అంది, పాస్టర్, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటది అన్నాడు. నేను ఒక యవనస్తుని ప్రేమిస్తున్నాను, నేను అతని వివాహం త్వరలో చేసుకుంటున్నాను. అతను దేవుడు అంటే ఇష్టపడిన వ్యక్తి, అతనితో జీవితం నేను గడపాలి అంటే ఆయన ఇష్ట ప్రకారంగా ప్రార్థనకు వెళ్ళు విను గాని రక్షణ పొందటానికి వీల్లేదని నాకు షరతు పెట్టాడు ఆయన. కనుక అతను నేను వివాహం చేసుకుంటేనే నా జీవితం, కాబట్టి నేను అతను విడిచిపెట్టి నేను యేసును అంగీకరించజాలన్నదట. ఆమె మనస్సులో సాక్ష్యం ఉంది, బట్ షీ లవ్స్ ఏ బాయ్. ఒక యవనస్తుని ప్రేమించింది, మనస్సులో సాక్ష్యం ఉంది, కానీ బయటికి ఆమె నెరవేర్చడానికి ఇష్టపడటం లేదు. పాస్టర్ గారు అన్నాడు, చెల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంతకంటే మంచి యవనస్తుని దేవుడు నీకు ఇస్తాడు, అన్ని విషయాల్లో యోగ్యుని. ప్రభు కొరకు ఆమెను అతను విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే నీకు ఈ దినమంతా నీకు రక్షణ ఇస్తానంటే ఆ యవనస్తుడు అలా అంది, పాస్టర్ గారు సారీ, నేను ఆ వ్యక్తినే ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను జీవించలేను అంది. ఆ ప్రకారంగా వెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి. ఆ రాత్రి పాస్టర్ గారు హోటల్లో ఉండి ఉన్నాడు. ఉదయం లేచాడు, పేపర్ చదువుకుంటున్నాడు. పేపర్ చదువుతున్న సమయంలోనే ఆయనకు అసిస్టెంట్ పరిగెట్టుకుంటూ వచ్చాడు. బాంకే, ఒకసారి వీధిలోనికి రావాలన్నాడు. ఆయన పేపర్ని అలా ఉంచేసి లేచి బయటకు వీధిలోనికి వెళ్ళి చూశాడు. ఆ పడిపోయినటువంటి ఒక వ్యక్తి కారు ముందు నుజ్జునుజ్జైన దేహం కనిపించింది. వీరిద్దరూ రక్తంలో కొట్టుకుంటున్న ఆ ప్రాణం దగ్గరికి వెళ్ళి ఆ కారులో ఇరుక్కుపోయిన దేహాన్ని బయటికి లాగడానికి చూశాడు. బయటికి లాగిన తర్వాత ఆ ముఖం చూశాడు. ఆ ముఖం చూసినప్పుడు అతను ఉదయం పగిలిపోయి కన్నీళ్లు గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. ప్రభా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభా అని బాంకి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడా అని పక్కన వ్యక్తి అడిగాడు. ఎందుకు బాంకి ఏడుస్తున్నావు అన్నాడు. ఈ యవనస్తురాలు నిన్న రాత్రి నేను బ్రతిమలాడాను, నేను ప్రభుని అంగీకరించమని అడిగాను, కానీ ఈమె దేవుని ఆత్మకు లోబడక తన ఇష్ట ప్రకారంగా యవనస్తుని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతుకుతానని, కానీ తన జీవితాన్ని ఇలా చివరికి ముగించింది. పెళ్లి అవ్వలేదు, ఏం జరగలేదు. ఇప్పుడు ఈ ఆత్మ ఆ ఒక్క చిన్న పని చేయనందువల్ల ఈ ఆత్మనిచ్చే నరకానికి వెళ్ళిపోవలసి వచ్చింది. దేవుడు నన్ను అడుగుతాడని నేను ఏడుస్తున్నానయ్యా అని తన కాళ్ళ మీద పడి ఆ వ్యక్తిని అంటున్నాడు. వాంకి నేను రాత్రి ఈ అమ్మాయిని కొట్టైనా ప్రభుని అంగీకరించమని అని ఉండాల్సింది, ప్రభు అంత ధైర్యం నాకు లేకపోయినందుకు క్షమించమని ఏడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనస్సాక్షి గద్దించిన దాటి వెళ్ళిపోతూ ఉంటాం మనం. దేవుడు నిన్నే అని పేరు పెట్టి పిలిచినా వెళ్ళిపోతాం. ఎన్నో పర్యాయములు దేవుడు నిన్ను కాళ్ళు పట్టుకున్నంతగా గోజాడిన వెళ్ళిపోతావు. మనస్సాక్షి సాక్ష్యం నీ వినపోతే మూడవ సాక్ష్యం దేవుని గురించి నీకు చెప్తుంది. అదేంటంటే లేఖనములు ఇచ్చేటువంటి సాక్ష్యం, ద విట్నెస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. చాలా మంది లేఖనాలు కావాలని ఇష్టపడేటువంటి వారు ఉన్నారు. లేఖనాలు మనుషుని ఇచ్చ వలన పుట్టినవి కాదు. ప్రొఫెసీ వాజ్ నాట్ రిటెడ్ బై ద మ్యాన్స్ ఓన్ ఇమాజినేషన్. మనుషుడు ఉద్దేశంతో రాసిన ప్రవచనం కాదని పేతురు గారు అంటారు. దేవుని ఆత్మ ప్రవక్తల పైన నిలిచినప్పుడు, when the spirit of the Lord inspired the prophets, వారు ఆత్మ పూర్ణులై దేవుని వాక్యమును వారు రాయటం ప్రారంభించారు. లేకపోతే ఎవరికి తెలుసు, 40 మంది ప్రవక్తలు, 1500 సంవత్సరాల కాల వ్యవధి బైబిల్కి ఉంది. మొదటి పుస్తకానికి ఆఖరి పుస్తకానికి 1500 సంవత్సరాలు. అంటే 15 మంది 20 మంది పుట్టి చనిపోయి ఉండేటువంటి కాలం వ్యవధిలో రాశారు మొదటి ఆఖరి పుస్తకాలు. ఈ రాయబడినటువంటి 66 గ్రంథాలు మీరు తెరచుకుని చూస్తే ఎక్కడ కూడా వాక్యములో ఒక వచనమునకు ఇంకో వచనం ఎక్కడ నీకు వ్యత్యాసం కనపడదు. అక్కడ కొంత ఉన్నా ఇక్కడ కొంత ఉన్నా నీవు జోడించి చూస్తే లేఖన సత్య సారాంశం ఒకటే అవుతుంది. ప్రకటన 19:10 చెప్తాడు, లేఖనముల సాక్ష్యము ప్రవచనం ఇచ్చేటువంటి సారాంశము యేసు గురించి సాక్ష్యం అంటారు. 19:10 రాయబడింది, యేసును గురించిన సాక్ష్యమే ప్రవచన సారం అన్నాడు. ప్రవచనాలన్నిటి సారాంశం ఏంటంటే యేసే దేవుడని అవి బోధిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, లేఖనాలను చూడండి, అవి మీకు బోధిస్తాయి. ప్రభు అన్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగనందువలన మీరు పొరపడుచున్నారు. యేసు లేవలేదని నీకెవరు చెప్పాడు? బైబిల్ చదువు సరిగ్గా. బైబిల్ చదివితే యేసు సజీవుడని రుజువు చేయగలిగిన ఎన్నో అంశాలు వాక్యం రాయబడింది. యేసు లేచాడని వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళి చెప్పలేదు, యేసు లేచాడని వాషింగ్టన్లో చెప్పలేదు వాక్యం. వాళ్ళు యేసు లేచాడని మొదట బోధించిన ఊరి పేరేంటి చెప్పనా? యెరూషలేం అనండి. ఎక్కడ? దే ప్రొఫెసర్, వాళ్ళు నిలబడి చెప్పింది యేసు లేచాడని యెరూషలేంలో. ఎందుకు యెరూషలేంలో చెప్పారని చెప్తున్నాను చూడండి. ఒకవేళ యేసే లేవకపోతే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ యెరూషలేం ఊరు బయట ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళి చూసి యేసు శరీరం అక్కడ ఉండుంటే వచ్చి వీళ్ళ చెంపల మీద కొట్టేవాళ్ళు. యేసు శరీరం అక్కడ ఉంటే మీరు ఇక్కడ లేచారని చెప్తున్నారు ఏంటంటే? మేడగదిలో నిలబడి చెప్పాడు. మన పితరుడైన దావీదు సమాధి ఇక్కడే ఉందన్నాడు. నేను వెళ్ళి చూశాను ఆ మేడగది పైన క్రింద దావీదు యొక్క సమాధి ఉంది. ఆ దావీదు సమాధి క్రింద ఉండి పైన స్థలంలో మేడగదిలో నిలబడి పేతురు చెప్పాడు,
జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు ఆయన లేపాడు, ఆయన లేచాడని మేమే దీనికి సాక్షులం, వీఆర్ విట్నెస్ అని బోల్డ్గా ధైర్యంగా నిలబడి చెప్పాడు. ఎందుకు సాక్షులు అన్నారు? సాక్ష్యం అనే మాట మార్టర్ అనే పదం నుండి వచ్చింది. మార్టర్ అంటే అర్థం ఏంటంటే హతసాక్షి అని అర్థం. బైబిల్ మొత్తం హతసాక్షుల యొక్క రక్తంతో తడపబడింది. ప్రతి పేజీ మీద కూడా రక్తపు మడకలు ఉన్నాయి. దేవుని బిడ్డలు యేసు సజీవుడు, యేసు మృతుల్లోంచి లేచాడు అనే ఒక సత్యం కొరకు చచ్చిపోయారు కానీ అబద్ధం కోసం ఇన్ని లక్షల మంది ప్రాణాలు పెడతారంటే అది వేరేతనం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా రాస్తే ఈ యొక్క మాటలు ఉపసంహరించుకోండి. యేసు తిరిగి లేచాడన్నది ముమ్మాటికి చారిత్రాత్మకమైనటువంటి వాస్తవం. ప్రభు యేసుక్రీస్తు వారి చరిత్ర పురుషుడు, ఆయన చరిత్ర లేని దేవుడు కాదు. ఆయనకి సమస్త చరిత్ర ఆధారాలు ఉన్నాయి. యోసిఫస్ రాసిన యాంటైక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకాన్ని మీరు కనుక కొనుక్కుంటే, యెరూషలేము చరిత్ర అనే పుస్తకాన్ని కనుక మీరు చదవగలిగితే, యోసిఫస్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు, క్రైస్తవుడు కాదు, యూదుడు. అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా దినాలలో యేసు అనే ఒక యువకుడు ఉన్నాడు, ఆయన చాలా తెలివైన వాడు. మనుషుడు అని పిలవటానికి నాకు ధైర్యం సాగడం లేదు, ఆయన దేవుడు అని పిలవాలి ఆయన్ని. కారణం ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు. నా దినముల్లో ప్రజలు ఆయన వెంబడిస్తుంటే మా ప్రధాన యాజకులను వారు కుట్ర పన్ని ఈ యేసును లేఖనముల ప్రకారముగా ఆయన చంపారు సిలువేసి. లేఖనముల ప్రకారముగా 3వ దినమందు యేసు లేచాడని చరిత్రకారుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో మీకు దాని గురించి సాక్ష్యం ఉంది. ఒకవేళ ఇంకా నమ్మన పాస్టర్ గారు మీరు అనొచ్చు, యేసు అని పేరెత్తితే కొట్టడానికి బయలుదేరాడు ఒక అతని పేరు సౌలు. నీకు నాకంటే లేఖనాలు అతనికి బాగా తెలుసు. యేసు అని పేరెత్తిన వారు ఎక్కడుంటే ఇళ్లలోంచి జుట్లు పట్టుకుని ఈడ్చి బయటికి లాగి వారిని కొట్టేటువంటి వాడు సౌలు. కంకణం కట్టుకున్నాడు, దమస్కు మార్గంలో వెళుతున్నాడు. యేసు ప్రభు శిష్యులనే వాడిని లేకుండా డెమాలిష్ చేయడానికి వెళుతుంటే ఆ దారిలో పునరుద్ధానుడైన యేసు ప్రభు కనిపించగా పౌలు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? యేసు మృతుల్లోంచి లేచి అందరికి కనపడ్డాడు, కడమవాడనైన నాకు కనపడ్డాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరు కనపడ్డారు అన్నాడు? పునరుద్ధానుడైన యేసు నాకు కనపడ్డాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం అంటూ అన్నాడు, లేఖనముల ప్రకారం యేసు మృతి నొందాడు. 1 కొరింథీ 15 లేఖనముల ప్రకారం యేసు మృతి నొందాడు, లేఖనముల ప్రకారం యేసు తిరిగి లేచాడు. లేఖన ఆధారం ఉంది ప్రభువైన యేసుక్రీస్తుకి. ఆయన ఉన్నట్టుండి ఊడిపడలేదు. ఆయన 600 సంవత్సరాల క్రితం యెషయా చెప్పాడు, కన్యక గర్భవతి ఎవరికి ఉంటది చెప్పండి? ఎవరికి అంటది? మీరు అనొచ్చు, పాస్టర్ గారు కన్యక ఎలా బిడ్డలకు అంటదండి. ఇవాళ కొంతమంది అడిగే ప్రశ్న ఇది. కన్యక జన్మను మేము ఒప్పుకోలేం అని చెప్తున్నారు. అయితే సోదరులారా వినండి, నేను గనక ముక్కులో నుండి ఒకవేళ స్నీజ్ చేస్తే వచ్చేటువంటి దాన్ని మీరు అట్లా పట్టేసి నేను చనిపోయిన తర్వాత బ్రహ్మం గారు మాకు కావాలని సైంటిస్ట్కి ఇవ్వండి, మేము తీసుకెళ్ళి దాంట్లో ఉన్నటువంటి DNA కోడ్ని తీసి ఏం చేస్తారంటే కరెక్ట్గా నా రూపంలో ఉన్న మనిషిని ఇప్పుడు క్లోనింగ్ చేసి మనిషి రూపంలో మనిషిని, జంతు రూపంలో జంతువుని, కుక్క నాకిన గిన్నె ఉంటే దాని యొక్క సలైవ ఉంటే చాలు అదే కుక్కను తయారు చేస్తున్నారు. గొర్రెను బోలి ఒక మానవుడే DNA తీసుకుని గొర్రెను బోలి గొర్రెని, జంతువును బోలి జంతువుని, మనిషిని బోలి మనిషిని తయారు చేయగలిగితే దేవునికి సమస్తము అనండి అందరు గట్టిగా, దేవునికి సమస్తము, నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ గాడ్. దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం లేదు. ఒక మానవుడే ఇంత వింతలు సృష్టించగలిగితే, మానవునికి దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావం ఇచ్చిన దేవుని జ్ఞానం ఎంత గొప్ప ఉంటుంది. ప్రశ్నించడానికి మనుషునికి ఎంత ధైర్యం కావాలి. ఆది నుండి నీకెవడు చెప్పలేదా నేను తప్ప వేరొక దేవుడు? లేఖనాలు యేసు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? 66 గ్రంథాలు నాతో కనుక మీరు చూడగలిగితే 66 గ్రంథాల్లో యేసుక్రీస్తు వారు ఎలా కనపడ్డాడో మీకు నేను చెప్పగలను. ఆది కాండములో ఆయన స్త్రీ సంతానం వలె ఉన్నాడు. నిర్గమ కాండములో ఆయన మన కొరకు మరణించిన పస్కా బలి పశువు వలె ప్రభువైన యేసుక్రీస్తు కనపడ్డాడు. లేవియా కాండములో ఆయన మనకు యాజకుడు, ప్రధాన యాజకుడిగా కనపడ్డాడు. సంఖ్యాకాండములో అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పం వలె కనపడ్డాడు. ద్వితీయోపదేశ కాండములో ఆయన మనకు మోషే వలె పాలస్తీనా అనగా పరలోకానికి నడిపించి మన మోషే వలె కనిపిస్తున్నాడు. యెహోషువ గ్రంథములో రక్షణ కర్తలాగా కనిపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథములో మన పక్షంగా ఉండి న్యాయమును తీర్చే న్యాయాధిపతి. రూతు గ్రంథములో మన సమీప బంధువుడు, మన విమోచించే సమీప బంధువుడుగా కనిపించాడు. సమూయేలు 2 గ్రంథాలలో ఆయన మనకు గొప్ప ప్రవక్త, యేసు ప్రభువు వారు గొప్ప ప్రవక్తగా కనపడ్డాడు. రాజుల 2 రాజుల గ్రంథాలలో రాజులకు రాజుగా నిరంతర చక్రవర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దినవృత్తాంతముల 2 గ్రంథముల్లో ఆయన మనకు చరిత్ర, ఆయనే మనకు ఆది సంభూతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథములో సమస్త శాస్త్రములను ఎరిగిన శాస్త్రి వలె ఉన్నాడు. నెహెమ్యా గ్రంథములో పడిపోయిన గోడలను తిరిగి లేపి కట్టేవాడుగా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథములో ఒక దిక్కున సహాయం ఆగితే వేరొక దిక్కు నుండి సహాయము పంపువాడుగా ఉన్నాడు.
యోబు గ్రంథములో విమోచకుడు సజీవుడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథములో యెహోవా రోయి, నా కాపరి, నన్ను చూచే దేవుడిగా కనిపిస్తున్నాడు. సామెతల గ్రంథములో క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు, మన జ్ఞానముగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథములో ఆయన గొప్ప బోధకుడుగా, ప్రసంగికుడిగా కనిపించాడు. పరమగీతములో 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తగా కనిపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం విలాప వాక్యములో మహారోధనతో శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీరు కార్చిన విలాప ప్రవక్త వలె కనిపిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో 4 జీవుల రూపంలో ఉన్నాడు ఆయన. దానియేలు గ్రంథములో అగ్నిగుండములో నడిచిన 4వ మనిషిగా మనకు తోడుండే దేవుడు ఆయన. హోషేయ గ్రంథములో నమ్మకస్తురాలు కాని భార్యకు నమ్మకస్తుడైన భర్తగా ఇశ్రాయేలు కనిపించాడు. యోవేలు గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడిగా కనపడ్డాడు. ఆమోసు గ్రంథములో భారములను మోయువాడుగా కనిపించాడు. ఓబద్యా గ్రంథములో రక్షకుడుగా కనిపిస్తున్నాడు. యోనా గ్రంథములో ప్రపంచమునకు సువార్తికుడిగా, యేసు ప్రభు నినివే వారికి యోనా వెళ్ళినట్టు యేసు సువార్తికుడిగా కనిపించాడు. నహూము గ్రంథములో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించువాడుగా కనపడ్డాడు. హబక్కూకు గ్రంథములో విశ్వాసము వల్ల నీతిమంతులను పోషించేవాడుగాను, ఏమున్నా ఏమీ లేకపోయినా సమస్తం అనుగ్రహించేవాడుగా హబక్కూకు గ్రంథంలో ఉన్నాడు. జెఫన్యా గ్రంథములో యెహోవా ఉగ్రత దినమందు పగ తీర్చుకునే దేవుడుగా జెఫన్యా గ్రంథములో కనిపించాడు. హగ్గయి గ్రంథములో ఆయన మహిమ గల మందిరముగా కనపడ్డాడు. జకరియా గ్రంథములో ఖడ్గము తన పైన పడిన ఒక కాపరి వలె, గొర్రెల కోసం ఖడ్గము తన మీద వేసుకున్న కాపరిగా ఉన్నాడు. మలాకి గ్రంథములో ఉదయించిన నీతి సూర్యుడిగా కనపడ్డాడు. మత్తయి సువార్తలో దావీదు కుమారుడు కనిపించాడు. మార్కు సువార్తలో సేవకుడు, మన దగ్గరికి సేవ చేయడానికి వచ్చాడు. లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా కనపడ్డాడు. యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా కనపడ్డాడు. అపోస్తుల కార్యములలో సంఘమునకు గొప్ప అపోస్తులుడిగా కనపడ్డాడు. రోమా పత్రికలో ఆయన తీర్పు తీర్చువాడుగా కనిపిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2 పత్రికలలో క్రీస్తు మనలను పరిశుద్ధపరిచి పులిపిండిని తీసే క్రీస్తు పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించుటకై మన కొరకు శాపముగా మార్చబడినట్టుగా కనిపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో శోధింపచాలనంత ఐశ్వర్యవంతుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ఆనందం ఆనందం, మరలా చెబుతాను ప్రభునందు ఆనందంగా, మన ఆనందంగా యేసు ప్రభు కనిపిస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ సృష్టి మొత్తానికి మొదటివాడు, ఆది సంభూతుడిగా ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి 2 పత్రికలలో త్వరలో రానున్న రక్షకుడు. తిమోతికి రాసినటువంటి 2 పత్రికలలో దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆ మధ్యవర్తి యేసుగా కనిపించాడు. తీతుకు రాసిన పత్రికలో నమ్మకమైన సేవకుడు. ఫిలెమోనుకు రాసిన పత్రికలో నమ్మకమైన పరిచారకుడు. హెబ్రీలకు రాసిన పత్రికలో దూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు, ధర్మశాస్త్రం కంటే శ్రేష్ఠుడు, రాతి పలకల కంటే శ్రేష్ఠుడు, ప్రత్యక్ష గుడారము కంటే శ్రేష్ఠుడు. యేసు ఎంతో ఎంతో శ్రేష్ఠుడుగా హెబ్రీలకు రాసిన పత్రిక కనబడ్డాడు. యాకోబు పత్రికలో జ్యోతిర్మయుడైన దేవుడిగా కనిపిస్తున్నాడు. పేతురు రాసిన 2 పత్రికలలో గొర్రెలకు గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా యేసు ప్రభు వారు కనపడుతున్నాడు. యోహాను రాసిన 3 పత్రికల్లో దేవుని ప్రేమగా కనిపించాడు. యూదా రాసిన పత్రికలో తొట్టిల్లకుండా మల్లను దేవుని మహిమ ఎదుట మన పాదాలను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథములో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా కనపడ్డాడు. ఏదేను వనములో మనుషుల కొరకు మొదటిగా వధించబడినటువంటి గొర్రెపిల్ల తన చర్మముతో మానవుల యొక్క చర్మములు చొక్కాయలు కుట్టించిన అనాదిలో వధించబడిన గొర్రెపిల్లగా కనపడ్డాడు. నోవాహు దినములలో ఓడ వలె కనపడ్డాడు. ఓడ మధ్య భాగమునకు ద్వారమున్నది, ఆ ద్వారం యేసుక్రీస్తుగా మనకు వాక్యములో మనకి కనిపిస్తున్నాడు. దావీదు యుద్ధమునకు వెళ్ళినప్పుడు దావీదు ఒడిశల లోపల ఉన్నటువంటి రాయిగా కనపడ్డాడు. మోషే అరణ్యములో ఎత్తిన ఇతర సర్పంగా ఉన్నాడు. మోషే ఎర్ర సముద్రం మీద చేయెత్తి కర్రను చాపాడు, ఆ కర్రలో ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు. యాకోబు వెళుతూ తన దారిన ఒక రాయిని పెట్టుకుని తలగడగా చేసుకుని పడుకుని ఉన్నాడు. ఆ రాయిలో ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, లేఖనాలన్నిట్లో ఎవరు కనబడుతున్నారు? ప్రభువైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి విందాం, దేవుడు ఎవరు, నాకు యేసుక్రీస్తు నేను ఎలా రుజువు చేసుకోవాలంటే సృష్టిని ఆలోచించడం వలన ఆయనే దేవుడని నీకు అర్థమవుతుంది. రెండవది, నీ మనస్సాక్షిలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మను నీవు గనక పరిశీలిస్తే యేసే దేవుడని నీకు రుజువు అవ్వాలి. ఒకవేళ అది కూడా నీవు నమ్మజాలని ఎడల, ఒకవేళ నీవు లేఖనాలను గనక అడిగితే లేఖనాలు కూడా ప్రభువైన యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నాకు లేఖనాలు కూడా అక్కర్లేదండి, దెయ్యాలు ఏమైనా చెప్తాయా అని మీరు అడగచ్చు. అవును, మార్కు సువార్త 5లో చెప్తున్నాయి, దెయ్యాలు బయటికి రండి. పాతాళం తలుపు తీసి ఒకసారి దెయ్యాలను బయటికి పిలిచి అడుగుదాం, ఓ సేన, యేసు ప్రభు ఎవరో చెప్పండి అంటే దెయ్యాలు ఏమిచ్చిందో తెలుసా సాక్ష్యము? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దెయ్యములను పిలిచి పట్టుకుంటే బైబిల్ చెప్తుంది యేసు దేవుడని దెయ్యములు నమ్మి గడగడా వణుకుచున్నాయి. ఇఫ్ యు వాంట్ ద విట్నెస్ ఆఫ్ డీమన్స్,
దయ్యములు కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కారణం ఏంటంటే అవి ఎప్పుడో దేవుణ్ణి చూసాయి. ఈ దయ్యాలన్నీ కూడా ఒకప్పుడు దేవుని ముందు దూతలుగా ఉండేవారు. వారి ప్రధానత్వం నిలుపుకోలేక ఆకాశం నుండి పడద్రోయబడ్డారు కనుక వాళ్ళకి తెలుసు యేసు ప్రభు ఎవరి కుమారుడో, యేసు ప్రభు ఎంతటి మహిమ గలవాడో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో వాటికి ముందు నుంచే తెలుసు కనుక యేసుని చూస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడని యేసు, మాతో నీకేమీ పని, మమ్మల్ని విడిచిపెట్టు నాయన, మా జోలికి నీవు రావద్దని వారు యేసుని బట్టి మలాడుకున్నట్టు లేఖనంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇది కూడా అక్కర్లేదండి, ఏ సాక్ష్యం కూడా నేను నమ్మను, ఇంకేమైనా యేసుని గురించి ఇంకేదన్నా సాక్ష్యం ప్రొడ్యూస్ చేయగలరంటే నేనే మీకు యేసుకు సాక్షిగా నిలబడ్డాను. హల్లెలూయా. నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో చేశాడు. నేను చెయ్యెత్తితే మీకు రోషం కలగలేదా? ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా యేసుకి ఏమై ఉన్నారు? మీరు చెప్పండి, చేయెత్తి చెప్పండి. మేము యేసుకేమో మనందరం సాక్షులం. ద విట్నెస్ ఫర్ ద క్రైస్ట్. లోకాల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షులము గనుక మానవులు ఒకవేళ దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ప్రతి మనిషికి దేవుడు అర్థమయ్యే రీతిలో ప్రతి దాంట్లో దేవుడు మానవునికి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఈ సమయమును గనుక నువ్వు వ్యర్థం చేసుకుంటే దేవుని బిడ్డల రక్షణ పొందడం చాలా కష్టం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత వాక్యము నీ పాదముల దగ్గరికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తుంటే నీ హృదయంలో నీ తీర్మానం ఏంటి? ఇంగ్లాండ్లో లండన్ నగరంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది, గాస్పల్ మీటింగ్. ఈ మీటింగ్లో ఒక గొప్ప సువార్థికుడు వచ్చాడు. ఆయన వస్తున్నారని ఆ పట్టణం అంతా చెప్పారు. ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఆయన వర్తమానం వినాలని. ఆయన రాగా కొన్ని వేల మంది ప్రజలు ఇలాంటి ఒక చర్చిలో, పెద్ద చర్చిలో కూడుకున్నారు. ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో ప్రజలు లీనమైపోయారు, వాక్యం వింటున్నారు. ఆ పట్టణంలో ఒక సినిమా యాక్ట్రెస్ ఒక ఆమె ఉన్నది, చాలా అందమైనటువంటిది, ధనవంతురాలు, పేరు కలిగిన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కూడా తెలుసుకుంది ఈ ప్రఖ్యాతి సువార్థికుడు వస్తున్నాడని. ఆమె అనుకున్నది మీటింగ్లో వాక్యం వినాలని కాదు, కానీ అసలు చూద్దాం ఈ మీటింగ్స్ ఎట్లా జరుగుతాయి అనుకుని ఆ వాక్య పరిచర్య జరుగుతున్న ముగింపు సమయంలో, బిఫోర్ క్లోజింగ్, కొంతమంది ఆశీర్వాదం కోసమే వస్తారు వాళ్ళు, లాస్ట్లో వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ టైప్లో ఆమె వచ్చింది, కారులో దిగింది. ప్రసంగంలో ప్రజలు లీనమైపోయి వాక్యం వింటున్నారు. ఆ కారులో దిగి ప్రజల మధ్యలో ఉన్నటువంటి దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంది. వస్తుంటే ప్రజలందరూ ఒక్కళ్ళు వెనక్కి తిరిగి చూశారు. ఈ యాక్ట్రెస్ అందరికీ తెలుసు, ప్రసిద్ధిగాంచింది. అందరూ వెనక్కి తిరిగి ఆమెనే చూడటం ప్రారంభించారు. సభంతా వెనక వైపు తిరిగిపోయింది. పాస్టర్ గారికి ఏం వాక్యం చెప్పాలో అర్థం కావట్లేదు కనుక సభికులందరూ అటు తిరిగితే ఈయన ఏం చెప్తాడు వాక్యం, కాన్సన్ట్రేషన్ అంతా పోయింది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక మంచి సమయోచితమైన మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆయన అన్నాడు, ప్రజలారా మీరు అందరూ ఈమెను చూస్తున్నారు, ఈ పట్టణంలో తెలియని వారు ఎవరు లేరు ఈమె గురించి. ఈమె గొప్ప యాక్ట్రెస్, ఈమె ధనవంతురాలు, ఈమెను గురించి తెలియని వారు ఇక్కడ ఎవరు ఉండరు అనగానే ప్రజలు ఆయన వైపు చూశారు, ఏంటి ఈమె గురించి మాట్లాడుతున్నాడు ఏంటని. అంతలో ఆయన అన్నాడు, ఈ స్త్రీని వేలం పాడటానికి, ఈమెను కొనుక్కుని వెళ్ళటానికి 3 వ్యక్తులు ముందుగానే ఇక్కడికి వచ్చి ఉన్నారన్నాడు. ఈమెను వేలం పాడటానికి, కొనుక్కెళ్ళటానికి 3 వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఉన్నారన్నాడు. ఆ మాట విన్నప్పుడు అవాక్క అయిపోయారు. సువార్త కూటం ఏంటి, ఈమె మధ్యలో రావడం ఏంటి, ఈమెను వేలం పాడటం ఏంటి, ఇదేంటి అని వాళ్ళకేం అర్థం కావట్లేదు జరుగుతున్నది ఏంటో. ఆ నడిచి వచ్చి ఆమె కూడా సభ మధ్యలో నిలిచి ఉండిపోయింది. నన్ను కొనుక్కునేది ఎవరా అనుకున్నది ఆమె. సువార్తికుడు అన్నాడు, మీరు అనుమతిస్తే ఆ 3 పిలుస్తాను వేదిక మీదకి అన్నాడు. సరేనండి అన్నాడు. ఆ 3 పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటి వ్యక్తి పేరు చెప్పాడు, ఈయన పేరు లోకం, మొదట ఆయన. రెండో వ్యక్తి